హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 అయితే సక్సెస్ఫుల్ గా జరుగుతుంది తెలిసిందే. అయితే ఈ బిగ్ బాస్ సీజన్ 9 గురించి ఇప్పుడు రెండు అంశాలు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకటి ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 పైన పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీన్ని ఆపేయాలి, దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి. మరి ఇప్పుడు బ్యాన్ చేసే అవకాశం ఉందా? చేసింది ఎవరు, ఎందుకు చేశారని ఒకటి డిస్కస్ చేద్దాం. ఇంకోటి, దువ్వాడ శ్రీనివాస్ పైన విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది. దివ్యల మాదిరి గారు లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఏం ట్రోలింగ్ జరుగుతుంది, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇప్పుడు వీటిపైన డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. మేడం, ఫస్ట్ ఈ బిగ్ బాస్ వల్ల యువత పాడైపోతున్నారు, దీన్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఫస్ట్ టైం అంటే విమర్శలు ఎన్నోసార్లు వచ్చాయి, కానీ ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే నమోదైంది. మరి దీన్ని బ్యాన్ చేయాలంటున్నారు, మీ ఒపీనియన్ ఏంటి మేడం దీనిపైన? ఎప్పటి నుంచో మేము బిగ్ బాస్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ 2 సీజన్లు ఏదో ఒక కొత్త తరహాలో ఉంది అనుకున్నాం తప్పితే దాని దుష్పరిణామం ఎలా ఉంటది, సమాజం మీద దాని ప్రభావం ఎలా ఉంటది అనేది మనకి కొన్ని ఒక సీజన్లు వచ్చిన తర్వాత మనకు అర్థం కాలేదు. అలాగే హిందీలో బిగ్ బాస్ లో వస్తున్న అవసరం అవన్నీ చూసిన తర్వాత అలాగే ఇక్కడ వీళ్ళు నేరస్తులే అక్కడికి వెళ్తారా, అక్కడికి వెళ్ళిన తర్వాత నేరస్తులు అవుతారో తెలియదు, కానీ అందులోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కనీసం ఇద్దరు ముగ్గురైనా ఏదో ఒక పోలీస్ కేసులు ఎదుర్కొంటుంది. అయితే అదొక కారణము. అసలు మా సిపిఐ నారాయణ గారు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా అది బిగ్ బాస్ కాదు, అది ఒక బ్రోకల్ బస్సు అన్నట్లు మాట్లాడి దాన్ని బ్యాన్ చేయాలి అని ఎప్పటికప్పుడు చెప్తుంది. అది మొదట్లో ఇచ్చిన టాస్క్లు ఏవైతే ఉన్నాయో అవి కాస్త సంస్కారవంతమైన కాస్త త్రిబుల్ సోప్ లాగా ఉన్నాయి. కానీ నానాటికి ఈ టాస్క్లు కొత్తగా ఏదో ఒక పట్టదానం తీసుకురావాలి అని చెప్పి అది కాస్త ఏమైపోయిందంటే వెర్రితల్లు వేసేసి ఆ టాస్క్లు చూస్తేనే అసహ్యం పుట్టేటట్టుగా ఉన్నాయి. వాళ్ళు మాట్లాడే మాటలు కావచ్చు, వాళ్ళు పెట్టుకుంటున్న తగాదాలు కావచ్చు, అవన్నీ చాలా జగుప్స కలిగించేటట్లు ఉన్నాయి. అయితే ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా వీటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉంది అనేది బిగ్ బాస్ ని అందులో అసలు ఏమాత్రం సందేహం లేదు, దానిలో వెనకడుగు వేసేది. సరే, ఇప్పుడు ఎవరో వచ్చి సిద్దిపేట నుంచి ఎక్కడి నుంచో వచ్చి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక కేసు వేశారని చెప్పి తెలిసింది. వాళ్ళు ఏంటి అంటే యువత పెడదవ పట్టేలాగా ఉంది, 24 గంటల అక్కడ ఏం జరుగుతుందో చూడటమే సరిపోతుంది, పైగా ఇది ఒక రకంగా ఎవరో కూడా ఒక కామెంట్ పెట్టారు ఫేస్బుక్ లో, ఎవరికి తెలియకుండా ఉండాలి అంటేనేమో ఓయే రూట్లు, అందరికీ తెలిసేటట్లు ఉండాలి అంటేనేమో బిగ్ బాస్ అని చెప్పి పెట్టారు. ఎందుకంటే అక్కడ కొన్ని దృశ్యాలు సోషల్ మీడియాలో వచ్చింది. కొంతమంది కాస్త హక్ చేసుకుంటున్న సీన్లు కొన్ని బయటకు వచ్చింది. ఆ సీన్లు కొంచెం అభ్యంతరకరంగా మరి అవి చూసిన తర్వాత మీరు ఎవరో ఒక ఆమె అంటున్నారు, బిగ్ బాస్ హౌస్ లో మాట్లాడుకుంటున్నారు, మీ మాటల వల్ల మాకు నిద్ర పట్టట్లేదు, దానివల్ల మేము ఓపెన్ ఎయిర్ లో కూర్చోవాల్సి వస్తుంది, ఒక టైం అయిన తర్వాత మాట్లాడుకోవడానికి లేదు, నిద్రపోవాలి, అది ఇది అని చెప్పి చెప్పడం విన్నాం. సరే, ఇవన్నీ చూస్తుంటే అగ్గిలి గజ్జాలు పెట్టుకునే విషయం కావచ్చు, ఒకరు విపరీతంగా అడగటం కావచ్చు, ఇంకొక ఊరికే కన్నీరు పెట్టుకోవటం కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే చాలా అసహజంగా ఉంది. ఫైనల్ గా చెప్పాలి అంటే అశ్లీలం ఎంత ఫాల్ట్ ఉందో అసహజంగా కూడా ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్యాన్ చేయాల్సింది, ఇంకొక మార్గం లేదు. కన్నడ బిగ్ బాస్ కూడా వాళ్ళు ఏదో శుభ్రంగా చెయ్యట్లేదు, అది ఇదే ఆ కారణం చేత బ్యాన్ చేశారు, మళ్ళీ ఓపెన్ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో తమిళ బిగ్ బాస్ కూడా గురించి కూడా చాలా మాటలు బయటకు వస్తున్నాయి. ఏది ఏమైనా సరే అసలు ఏంటి ఈ రియాలిటీ షోస్ పేరుతోటి అన్రియాలిటీ షోస్ చూపించుకున్నాం, అన్రియలిస్టిక్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయడం, అది సమాజంలో స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇవాళ మన ముందున్న ఒక పెద్ద బిగ్ క్వశ్చన్. అయితే దీనికి ఆన్సర్ చెప్పాల్సింది మటుకు ఖచ్చితంగా ప్రభుత్వాలే
అది వాళ్ళకి ఏం సమాధానం చెప్తారో ఆ కేసు వేసిన వాళ్ళకి రేపు కోర్టుకి వెళ్తుంది ఆ కేసు ఖచ్చితంగా. మరి ఏం సమాధానం చెప్తారో చూడాలి. మనకి ఇదైతే వేచి చూడాల్సింది. ఇకపోతే దువ్వాడ శ్రీనివాస్ గారిని బాగా ట్రోల్ చేస్తున్నారు అని అంటున్నారు. అయితే ఆయన మొదటి నుంచి ఆమె ఎప్పటి నుంచో అంటుంది నాకు బిగ్ బాస్ కి వెళ్ళాలని అని చెప్పి. ఆమె వైజాగ్ లో ఉండగానే బిగ్ బాస్ కి వెళ్ళాలని అది నా కోరిక అని ఆవిడ చెప్పింది. అవసరమే సినిమాలంటే ఇంట్రెస్ట్ అని కూడా చెప్పింది. ఆవిడ స్వయంగా భరతనాట్యం, కూచిపూడి అవన్నీ కళాకారులు కాబట్టి కళాకారులకి ఒక రకంగా వాళ్ళ కళని చూపించుకోవాలని ఉంటుంది, చప్పట్లు కొట్టించుకోవాలని ఉంటుంది. ఏం తప్పు కాదు, విద్వత్తుని ప్రదర్శించుకోవడమే కదా ఒక ప్రదర్శన అంటే. అసలు ఒక కళకి నేర్చుకునేది ఎందుకు? ప్రదర్శించడానికి. వాళ్ళ ఇంట్లో తలుపులేసుకుని వాళ్ళు డాన్సింగ్ చేసే కాడికి అన్ని రోజుల తరబడి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు బయట ప్రపంచానికి తమను చూసి సంతోషించే వాళ్ళ కోసము, ఆ కళని ఇష్టపడే వాళ్ళ కోసము, చప్పట్లు కొట్టే వాళ్ళ కోసము వాళ్ళ కళని వాళ్ళు ప్రదర్శించుకుంటారు. ఆమెకు ఆ విషయంలో 100% పాళ్ళు ఆమెతో ఏకీభవించవలసింది. అసలు ఆమె ఇంతకు ముందు ఇప్పుడు ఈ దువ్వాడ శ్రీనివాస్ ప్రయాణం మొదలైన తర్వాత పాపం ఆవిడ ఆ భరతనాట్యానికి వాటికి దూరం అయింది. కానీ అంతకుముందు ఆవిడ స్కూల్ ఉండేది. అది మళ్ళీ పైగా ఫ్రీగా చెప్పేవాళ్ళు. ఆ భరతనాట్యం అంటే వాళ్ళ వంశ పారంపర్యంగానే వాళ్ళకి వస్తున్నది ఏంటంటే వాళ్ళ అత్తగారి ఇంటి నుంచి, వాళ్ళ అత్తగారు కూడా కళాకారిణి, స్వయంగా వాళ్ళ అత్తగారు కళాకారిణి. ఇప్పుడు శ్రీకాకుళం, విజయనగరం అటు సైడ్ ఎలా ఉంటాయి అంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క కళ ఉంటుంది. ఆ కళని వాళ్ళు కాపాడుతూ భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది అన్నమాట. ఆ ఉద్దేశంతో ఈవిడికి కూడా ఆ బాధ్యతలోనే ఆవిడ పెళ్లి అయింది నిజానికి. అయితే ఆవిడ ఆ పని చేస్తూనే ఎక్కడో ఆ కుటుంబంలో ఆమెకి ఆమె పొసగలేదు. ఆమె చెప్తున్నారు ఓపిక, నేను చెప్పక్కర్లేదు. అయితే ఆ పొసగని సందర్భంలోనే ఒక పిల్లలు పుట్టేశారు. నేను జీవితంలో అనుకున్న నాకు ప్రేమ దొరకలేదు, నేను చాలా నెగిటివిటీని చూశాను, నేను చాలా నేను కావాలనుకున్నది దక్కించుకోవడే ప్రాసెస్ లో నేను చాలా అవమానాలు పాలయ్యాను అని ఆవిడ లోపలిగా ఆవిడ మనసుకి చెప్పేశారు ఇవన్నీ. అయితే ఒకటే ఇక్కడ ఎన్నిసార్లు మాట్లాడుతున్నా నీకు విడాకులు అవ్వకుండా ఇంకొకరిని పెళ్లి చేసుకోవడానికి లేదు. అది ఇప్పుడు చట్టం ఏదో చెప్తుంది, సుప్రీంకోర్టే చెప్పింది కదా, వివాహేతర సంబంధాలు తప్పు కాదు, సహజీవనాలు తప్పు కాదు అని చెప్పింది. కాబట్టి నేను చేసేది తప్పు కాదు అని ఆవిడ అనుకుంటున్నాను. అలాగే దువ్వాడ సింగ్ కూడా అలాగే అనుకుంటున్నాను. కానీ ఏది ఏమైనా మనం మనుషులు అందరూ చట్టానికే కట్టుబడి, అందరూ కట్టుబడుతున్నారు లేదా అనేది వేరే విషయం. అది చట్టం, న్యాయం, ధర్మం ఇవన్నీ వరుసగా వస్తాయి. ఎక్కడో ఒక చోట ఫిట్ అవ్వాల్సిందే. ఏ సమస్యకైనా వీటిలో ఎక్కడో ఒక చోట ఒక పరిష్కారం అయితే దొరకాల్సింది, ఒక ఆన్సర్ దొరికి తీరాల్సింది. అయితే వేరే వాళ్ళ జీవితాల్లో సమస్యల పరిష్కారం చేయడానికి మీరెవరు అనే ప్రశ్న కూడా వస్తుంది. మీరెవరు అసలు వ్యాఖ్యానించడానికి అని కూడా వస్తుంది. ఇప్పుడు ఈ దేశంలో ఎన్నో సాధ్యమన్నారు, ఎన్నో వివాహేతర సంబంధాలు, ఎన్నో ఎవరికి వాళ్ళు భార్య భర్త ఒకరికొకరు నచ్చగా గురిగా ఉంటున్న వాళ్ళు, అలాగే కలిసి ఉంటూనే వివాహేతర సంబంధాలు ఉన్నవాళ్ళు. వాళ్ళందరూ వ్యక్తిగతంగా ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా వాళ్ళనైన జీవితంలో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళకి తెలిసిన ప్రపంచంలో వాళ్ళకి ఎంతో కొంత అవహేళనలో, లేకపోతే మాటలో, లేకపోతే వాళ్ళని వెలివేయడమో, లేకపోతే వాళ్ళని పట్టించుకోకపోవడమో, వాళ్ళని సూటిపోటి మాటలు మాట్లాడటమో జరుగుతూనే ఉంటుంది. ఏ మనిషి ఇంకొక మనిషిని వదలదు. రెండో వాళ్ళ తప్పుని మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళ తప్పుల గురించి రెండో వాళ్ళు మాట్లాడకూడదు, కానీ వాళ్ళ మటుకు రెండో వాళ్ళ తప్పుల గురించి మాట్లాడుతూనే ఉంటారు. కానీ ఎవరైతే సమాజంలో రాజకీయంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అలాగే సినిమా రంగంలో కావచ్చు, పెద్ద పెద్ద వ్యాపార రంగాల్లో కావచ్చు, బయటికి తెలిసిన మనుషులు ఇదే పని చేశారు అనుకోండి, వాళ్ళు సహజంగా ప్రపంచానికి తెలుస్తారు. దువ్వాడ సింగ్ ఎమ్మెల్సీ కాదనుకోండి, ఇంత మాట్లాడుకునేవాళ్ళు కాదు. ఆయన రాజకీయాల్లో లేదనుకోండి, ఇంత మాట్లాడుకునేవాళ్ళు కాదు. మీరు ఒక పబ్లిక్ లైఫ్ లో ఎంటర్ అయిన తర్వాత, మీరంటూ బయటకు వచ్చిన తర్వాత
ఇంకా ప్రైవేట్ లైఫ్ ఉండదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి నేను ఇది మాట్లాడేటప్పుడు ఉమ్, నా తప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అవును. మాట్లాడదంటే కుదరదు. ఉమ్, నాకే హక్కు ఉంది ఎవరి గురించి అయినా మాట్లాడడానికి. నా గురించి ఇంకెవరు మాట్లాడకూడదు అని చెప్పి నిరంకుశంగా మాట్లాడితే నవ్వుతారు నన్ను చూసి. కరెక్ట్ మేడం. అందుకని దుబ్బాటి శ్రీని గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, ఆమె గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? వీళ్ళు ఒక సోషల్ ఫిగర్స్, అవును. ఒక పొలిటికల్ ఫిగర్స్ ఉమ్, కాబట్టి మీరు మీ గురించి మాట్లాడతారు, మాట్లాడతారు. ఉమ్, అయితే ఇప్పుడు బిగ్ బాస్ కి ఆవిడ వెళ్తాం ఆయనకి ఇష్టం లేదు. ఉమ్, ఆమె చెప్పింది అది కూడా, ఓకే. ఆయనకి ఇష్టం లేదు, నువ్వు లేకుండా నేను ఉండలేను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అన్నారు. బహుశా ఆయనకి ఒక మారుమూల అసలు ఆ బిగ్ బాస్ కి వెళ్ళడం ఏంటి, నాకు ఆ బిగ్ బాసే ఇష్టం లేదు అని చెప్తే ఆమె హర్ట్ అవుతుంది అని చెప్పి నువ్వు లేకుండా నేను ఉండలేను అని అన్నారేమో. ఉమ్, ఏది ఏమైనా ఆయనకైతే ఇష్టం లేదు. అవును. కానీ ఈవిడ ఎట్లయినా సరే ఏమైనా సరే వెళ్ళాలి అనుకుంది, వెళ్ళింది. ఉమ్, వెళ్ళేటప్పుడు కూడా ఏం చెప్పిందంటే, ఈ సమాజంలో నన్ను ఇప్పటి వరకు వ్యతిరేకించిన వాళ్ళ మెప్పును కూడా నేను పొందుతాను. Hmm. నేను చాలా వరకు కన్విన్స్ అయ్యారు నా గురించి, ఇంకా మిగతాది కూడా బిగ్ బాస్ లో నా ప్రవర్తన ద్వారా కన్విన్స్ అవుతారు అని ఆవిడ చెప్పడం జరిగింది. ఉమ్, అంతంత ఆశలు పెట్టుకోవద్దమ్మా, ఎవరు ఎవరిని కన్విన్స్ చేయలేదు. ఉమ్, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటారు. ఈ అనుకునే దాంట్లో చట్టం, ధర్మం, న్యాయం అని ఏవో ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడతారు తప్పితే అసలు ఎవరినన్నా కన్విన్స్ చేయాలి అని బతకడమే తప్పు. నన్ను అడిగితే మీకు ఒక మార్గం నచ్చిందా వెళ్ళండి, కానీ నన్ను ఇలా అంటున్నారు అని బట్టి నమ్మద్దు అవును అనేవాళ్ళు అనుకునే ఉంటారు. ఉమ్, పైగా ఆయన ఇంతకుముందు సీజన్లు ఏమి చూడనట్టు అసలు ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇది పాటలేంటి, ఆడవాళ్ళ ఆటలు మగవాళ్ళకి మగ ఆటలు పెట్టొచ్చు కదా అని చెప్పి మాట్లాడుతుంది. ఇప్పుడు ఇది ఎట్లుందంటే నా రూపాయికి 100 పైసలు, నీ రూపాయికి 50 పైసలే అన్నట్టుంది. అవును. ఇది మా మాదిరి ఉంది కాబట్టి వేరే అబ్బాయిలతో ఆటలు ఆడించడానికి లేదు అని మాట్లాడుతున్నట్టుంది. Okay. ఎక్కడో ఒక చోట ఆయనకి ఒక స్వార్థం అనేది, మరి అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి స్వార్థం కూడా ఉంటది కావచ్చు. ఉమ్, ఇదే మగవాళ్ళలో ఉంది లక్షలు. కరెక్ట్ మేడం. ఒక అసూయ, ఇలాంటి టైంలో బయటపడతాయి. నాకే సొంతం అనుకోవడం. అవును. కానీ నేను ఆయన చాలా ప్రేమ ఉండి ఉంటది, అందుకే ఆయన నాకు పాపం వెళ్ళొద్దు అన్నాడు. పైగా నా మాధురికి ఏమైపోతుందో అని కూడా అనుకుంటున్నాడు. ఉమ్, ఏది ఏమైనా ఒకటండి, శ్రీశ్రీ అన్నట్లు ఉమ్, మీరు పబ్లిక్ లోకి వచ్చారా, మీకు ఇంక ప్రైవేట్ లైఫ్ లేదు అవును. అని. అట్లాగే వీళ్ళు కూడా పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు కాబట్టి మాట్లాడతారు. పైగా ఇప్పుడు అన్నింటినీ దాటి బిగ్ బాస్ కూడా వచ్చిన తర్వాత దుబాటి సింగ్ గారి గురించి మాట్లాడుకోకుండా ఉంటే బెటర్ నా సలహా అయితే. రైట్ మేడం. ఎందుకంటే మాట్లాడి ఇలా ట్రోలింగ్ అయ్యేదానికన్నా మాట్లాడుకోకుండా ఉంటే బెటర్. ఓకే. ఇకపోతే బిగ్ బాస్ బ్యాక్. రైట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్.